ప్రార్థన. ఆకాశమును భూమిని సముద్రములను అందలి సమస్తమును సృష్టించిన సర్వశక్తి గల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు, ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి, గతించిన కాలమంతా మమ్మలను మా కుటుంబాలను కాచి కాపాడి సజీవులుగా ఉంచి ఈ సాయంకాలం వేళ మీ సన్నిధికి చేర్చి మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి తండ్రి మహోన్నతమైన మీ మాటలను, శక్తి కలిగిన మీ మాటలను మరొక్కసారి మేమందరం కూడా వినటానికి, ఆ మాటల ప్రకారంగా బ్రతకటానికి, మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి, అవకాశమును బట్టి క్రీస్తు వారి పేరట మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి మీ గ్రంథములో నుండి కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సంయోజితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయము నాకు అందించండి తండ్రి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి నాయన. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టేవారుగా ఉండకుండా విన్న మాటల ప్రకారంగా మేమందరం బ్రతుకుతూ మిమ్మల్ని మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, సంతోషపరుస్తూ మీ నామమునకు కీర్తి కలగజేస్తూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరం చేరుకోవటానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని మీ ప్రియకుమారుడును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన, ఉన్నతమైన, శక్తి కలిగిన నామను బట్టి చిన్న ప్రార్థన అడిగి వేడుకొంటున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అంత క్షేమంగా ఉన్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు క్రైస్తవులు వదలకూడనివి ఏమిటి, క్రైస్తవులు వదలకూడనివి ఏమిటి అనే అంశాన్ని నేర్చుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవులు వదలకూడనివి ఏమిటి అనే అంశాన్ని నేర్చుకోబోయే ముందు వదలాల్సినవి ఏమిటి అని మనం ఆలోచించగలిగితే, క్రైస్తవులు బూతులు మాట్లాడటం వదిలేయాలి. క్రైస్తవులు అబద్ధాలు మాట్లాడటం వదిలేయాలి. క్రైస్తవులు అన్యాయం చేయటం, అక్రమం చేయటం వదిలేయాలి. క్రైస్తవులు మద్యం సేవించటం వదిలేయాలి. క్రైస్తవులు అక్రమ సంబంధాలు పెట్టుకోవటం వదిలేయాలి. ఇలా మనం ఆలోచించగలిగితే వాక్యానికి విరుద్ధమైన ప్రతి దానిని కూడా క్రైస్తవుడు అనేవాడు వదిలేయాలి. ఏమ్మా, మరి వదలకూడనివి ఏమిటి అనేది ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. దయచేసి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి అందరూ చూడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి చూడగలిగితే, ప్రకటన గ్రంథము ఫ్యాన్ బంద్ చేస్తారా? అంటే కరెంట్ లేనట్టుంది కదా, పర్లేదా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం. ఎఫెసులోనున్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. ఎఫెసులోనున్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము అంటే ఎఫెసీ సంఘానికి అపోస్తులులో ఒకడైనటువంటి యోహాను గారు వ్రాస్తున్నటువంటి మాట. ఎఫెసీ సంఘానికి రాస్తున్నటువంటి మాట. 2వ వచనం చూడండి. ఇప్పుడు 2వ వచనం నుంచి, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. దేవుడు అంటున్నాడు ఎఫెసీ సంఘాన్ని గురించి మాట్లాడుతూ, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ కష్టాన్ని నేను ఎరుగుదును, అలాగే నీ సహనాన్ని నేను ఎరుగుదును. నీవు దుస్తులను సహింపలేవనియు. ఎఫెసీ సంఘం దుస్తుల్ని ఏం చేయదట? దుస్తులంటే అస్సలు ఇష్టం ఉండదు ఎఫెసీ సంఘానికి. ఏమండి? దుస్తులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని
నీవు కనుగొంటివనియు. అపోస్తులు కాకపోయినా కొంతమంది ఏమని చెప్పుకుంటున్నారట? మేము అపోస్తులు అని చెప్పుకుంటున్నారట. ఏమండి? అపోస్తులు కాకయే మేము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి, అంటే పరీక్షిస్తున్నారనమాట. ఎవరు అపోస్తులు, ఎవరు దొంగ అపోస్తులు, ఎవరు బోధకులు, ఎవరు అబద్ధ బోధకులు అనేది ఎఫెసీ సంఘస్థులు ఏం చేస్తున్నారు? పరీక్షిస్తున్నారు. ఈరోజు చాలామంది పరీక్షించట్లేదు. అర్థమవుతుందండి? పరీక్షించాలి. ఒక వస్తువు కొన్నాం అనుకోండి, పరీక్షిస్తాం. ఎప్పుడు తయారైంది, ఎప్పుడు వరకు పనిచేస్తుంది. ఏమండి? ఎంఎఫ్జీ డేటు, ఎక్స్పైరీ డేట్ చూస్తాం కదా. వాడుకునే వస్తువు విషయంలో ఉన్న జాగ్రత్త ఏ విషయంలో లేదు? వాక్యం విషయంలో లేదు. మన ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యం విషయంలో మనకి పరీక్ష లేదు. పరీక్షించాలి మనం. ఏది నిజమైన బోధ, ఏది దొంగ బోధ, ఏది అపోస్తుల బోధ, ఏది అబద్ధ బోధ, ఎవరు అపోస్తులు, ఎవరు దొంగ అపోస్తులు అనేది పరీక్షించాలి మనం. ఏమండి? పరీక్షిస్తున్నారట ఎఫెసీ సంఘస్థులు. పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివని అనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అయినను అక్కడ ఏం చేశారంటే ఈ సంఘస్థులు, అలయలేదని నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని. మొదట నీకుండిన ప్రేమను వదిలితివని అంటే మొదట ప్రేమ ఏం చేశారంటే వీళ్ళు వదిలేశారట. మొదటి ప్రేమ ఎవరిది? ఏమండి? మొట్టమొదటి ప్రేమ ఎవరిది? దేవునిది. ఏమండి? దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి ఈ లోకం కలిగింది. ఈ లోకంలో ఉన్నవన్నీ, కంటికి కనిపించేవన్నీ ఎలా వచ్చాయి అంటే దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు కాబట్టి ఇవన్నీ వచ్చాయి. ఏమండి? అవునా? ఈరోజు మనం భూమి మీదకి వచ్చామంటే భూమి మీద మనం ఆరోగ్యంతో, ఆయుష్తో, ఒక కుటుంబంతో మనం ఉన్నాము అంటే దేవుని ప్రేమే కదా. కాబట్టి మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుని ప్రేమను వదిలేశారంటే వీళ్ళు. ఏమండి? దేవుని ప్రేమను వదిలితివి. నీకుండినటువంటి ప్రేమను వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అన్నీ బాగున్నాయి, కానీ ఒకటి మాత్రం నీలో లోపం ఉంది. ఏంటది? మొదట నీకున్నటువంటి ప్రేమను వదిలేసావు. ఏంటి ఆ ప్రేమ అంటే దేవుని ప్రేమ. ఏమండి? దేవుణ్ణి మొదట మనం ప్రేమించామా, మనల్ని మొదట దేవుడు ప్రేమించాడా? ఏమండి? మనం మొదట దేవుని ప్రేమించామా, దేవుడే మనల్ని మొదట ప్రేమించాడా? దేవుడే మొదట మనల్ని ప్రేమించాడు. ఏమండి? దేవుడు ప్రేమించాడు కాబట్టి ఏమండి ఈరోజు మనకి పాపక్షమాపణ అనేది వచ్చింది. దేవుడు ఒకవేళ మనల్ని ప్రేమించకపోతే మనకి పాపక్షమాపణ అనేది వచ్చేది కదా. అందుకే యోహాను గారు రాసిన మొదటి పత్రికలో ముందు ఎవరు మనల్ని ప్రేమించారో ఒకసారి చూడగలిగితే, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10. మనము దేవుని ప్రేమించితమని కాదు, కానీ తానే మనలను ప్రేమించి, మనమేదో దేవుణ్ణి ప్రేమించామని కాదు. ఏమండి? తానే మనలను ప్రేమించి, దేవుడే మనల్ని ప్రేమించాడట. తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ఏముంది ఇందులో? మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభువుల వారిని దేవుడు మనందరి కోసం 2000 సంవత్సరాల క్రితం పరలోకం నుంచి కన్యమరీ గర్భం ద్వారా ఈ లోకానికి పంపించాడు. ఆయన ద్వారా మనకు పాపక్షమాపణ ప్రసాదించాడు. ఇందులో ఏముంది?
ప్రేమ ఉంది. ఈ ప్రేమను వదిలేశారట. ఎవరో ఎఫెసీ సంఘస్థులు. ఏమండి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ ప్రేమను వదిలేయచ్చా మనం? ఏమండి వదలకూడదు మనం ఈ ప్రేమని. ఎప్పటి వరకు? మన తుది శ్వాస విడిచిపెట్టే వరకు కూడా దేవుడు మన పట్ల చూపించిన ఈ ప్రేమను వదలకూడదు. కానీ మొదటి శతాబ్దంలో ఎఫెసీ సంఘస్థులు అన్నీ బాగున్నాయి వారిలో. ఏమండి అన్నీ పరీక్షిస్తున్నారట. ఏమండి సహనం కలిగి ఉన్నారట. అన్నీ బాగున్నాయి. కానీ మొదటి ప్రేమను మాత్రం ఏం చేస్తారు? వదిలేస్తారు. ఈరోజు కూడా చాలామంది మొదటి ప్రేమను వదిలేశారు. ఏమండి క్రైస్తవులలో కూడా చాలామంది దేవుని మీద ప్రేమ లేదు. ఏదో నామకార్థంగా అలా వెళ్తారు, కూర్చుంటారు, అలా వింటారు, ఎప్పుడు ముగిస్తారో అని చూస్తారు, ముగింపు ప్రార్థన అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. ఇది ఒక ఆచారంగా వస్తుంది తప్ప, ఇది ఒక ఆనవాయితీగా వస్తుంది తప్ప, దేవుని మీద ప్రేమతో దేవుని సన్నిధికి వెళ్ళేవారు, దేవుని మీద ప్రేమతో దేవుని మాటలు వినడానికి వచ్చేవారు చాలా తక్కువ మంది ఉంటారు. అవునంటారా కాదంటారు? ఒక ఆచారబద్ధంగా వెళ్ళేవారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ఈరోజు ఆదివారం కాబట్టి చర్చికి వెళ్ళాలి, ఇది ఒక ఆచారంగా వెళ్తున్నారు. దేవుని మీద ప్రేమతో పరిగెత్తేవారు తక్కువ మంది ఉన్నారు. కానీ మొదటి శతాబ్దంలో దేవుని మీద ప్రేమనే వదిలేశారట. కాబట్టి దేవుని మీద ప్రేమను మనం ఏం చేయకూడదు? వదలకూడదు. అసలు ధర్మశాస్త్రంలో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటో తెలుసండి? నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. అది మొట్టమొదటి ఆజ్ఞ. ఏమండి దేవుని ప్రేమించడంలో. తర్వాత నిన్ను వారి నీ పొరుగువాడిని ప్రేమించు అనేది రెండవ ముఖ్యమైన ఆజ్ఞ. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎఫెసీ సంఘస్థులు దేవుని ప్రేమను వదిలేశారట. కాబట్టి మనం దేవుని మీద ప్రేమను వదలకూడదు. ఇంకా ఏం వదలకూడదు మరొక మాట మనం చూడగలిగితే యోబు గ్రంథము. యోబు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం చూడండి ఒకసారి. ఎన్నోసార్లు మనం చదువుకున్న మాట ఇది. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. యోబు గ్రంథం 2వ అధ్యాయము 9. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకుందువా, దేవుణ్ణి దూషించి మరణము కమ్మనెను. ఎవరివిడి? యోబు గారి భార్య. ఏమండి అప్పటికి యోబు గారి పరిస్థితి ఏంటి? యోబు గారి ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, తన కుమారులు చనిపోయారు, కుమార్తెలు చనిపోయారు. అతని పరిస్థితి భయంకరంగా ఉంది. ఏమండి అప్పటికి ఇంకా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కురుపులు ఒకటే లేవు అప్పటికి. ఏమండి ప్రియమైన దేవుని పిల్లలరా, అతను చాలా నిరుత్సాహంతో ఉన్నాడు, చాలా దిగులుతో ఉన్నాడు, చాలా బాధలో ఉన్నాడు, చాలా దుఃఖంలో ఉన్నాడు. అలాంటి సమయంలో భార్య వచ్చి ఏమంటుంది? నీవింకను యథార్థతను వదలకుందువా, నీవింకను యథార్థతను వదలకుందువా, దేవుణ్ణి దూషించి మరణము కమ్మనెను. ప్రియమైన దేవుని వాళ్ళరా, అంటే యోబు గారు ఆస్తి పోయినా, అంతస్తు పోయినా, 7 కుమారులు మరణించిన, 3 కుమార్తెలు మరణించినా కూడా ఏం వదలలేదు? యథార్థతను వదలలేదు. అదే ప్లేస్లో మనం యోబు గారి ప్లేస్లో మనం ఉన్నాం అనుకోండి, మనం 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 ఎలా ఉంటాం? యథార్థతను వదలకుండా ఉంటామా? ఏమండి దేవుణ్ణి భార్య వచ్చి దూషించమంటాం కాదు, ముందే మనం దూషించేస్తాం మనం అయితే. ఏమండి యోబు గారు ఎక్కడ కూడా దేవుణ్ణి దూషించలేదు. ఏమన్నాడు ఆయన? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడా లేదండి? ఎంత అద్భుతమైన మాట. ఏమండి ఏమి పోయినా సరే దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకెళ్ళిపోయాడు, దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడు తప్ప ఎక్కడ కూడా చిన్న మాట కూడా దేవుణ్ణి అనలేదు. అందుకే దేవుడే సాతానుతో ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నాడు చూద్దాం యోబు గారి కోసం. ఇదే యోబు గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం చూడండి. 2వ అధ్యాయం 3వ వచనం. దేవుడు యోబు గారి గురించి సాతానుతో ఇస్తున్నటువంటి స్టేట్మెంట్. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై, దేవుని యందు భయభక్తులు కలిగి చెడు తలమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. నిష్కారణముగా అంటే కారణం లేకుండానే నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను
వదలక నిలకనగా ఉన్నాడనగా. ఏమండి, నువ్వు నిష్కారణంగా నువ్వు నన్ను ఏం చేసావు? నన్ను ప్రేరేపించావు అతన్ని పాడు చేయటానికి. అయినా సరే అతను ఏం చేస్తున్నాడు? తన యథార్థతను వదలకుండా నిలకడగా ఉన్నాడు. ఏమండి, యథార్థతను వదలలేదు, అలాగని సంచల మనస్కుడు కాలేదు. ఏమండి, నిలకడగానే ఉన్నాడట దేవుళ్ళో, తప్పిపోలేదట. ప్రియమైన దేవుని వాళ్ళరా, కాబట్టి దేవుడే చెప్తున్నాడు అతను ఏం వదలలేదు? యథార్థతను వదలలేదు. మనం కూడా ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే ఏం వదలకూడదు? దేవుణ్ణి వదలకూడదు, యథార్థతను వదలకూడదు. ఏమండి, యోబు గారే మనకు ఆదర్శం. ప్రియమైన దేవుని వాళ్ళరా, కానీ ఈరోజు అసలు యథార్థత లేదు కదా మనుషుల్లో. ఏమండి, అసలు యథార్థత ఉంటే కదా వదలటానికి. యథార్థత ఇప్పుడు వదిలేశారు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా వదలాల్సిన అవసరం ఏమీ లేదు. మనుషుల్లో యథార్థత లేదు, ఒక పరిశుద్ధత లేదు, ఒక నీతి లేదు, ఒక నిజాయితీ లేదు, ఏం లేదు. ఏదో అలా పైకి భక్తుల్లాగా చలామణి అవుతున్నారు అంతే. కానీ క్రీస్తుకు పూర్వం యోబు గారు చూడండి, ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, అందరూ పోయారు, అయినా సరే యథార్థతను వదలకుండా అలా నిలకడగా నిలబడ్డాడట. అలా నిలబడాలి మనం కూడా. యథార్థతను వదలకుండా దేవుల్లో నిలబడేవారు కావాలి దేవునికి, పడిపోయేవారు అవసరం లేదు. ఏమండి, అలాగే ఇంకా మనం దేన్ని వదలకూడదో మరొక మాట మనం చూడగలిగితే కీర్తన గ్రంథం 119వ అధ్యాయం. దావీదు గారు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 87వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియులారా. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 87. భూమి మీద ఉండకుండా వారు నన్ను నాశనము చేయుటకు కొంచెమే తప్పెను, అయితే నీ ఉపదేశములను నేను విడువక ఉన్నాను. ఏమండి, దావీదు గారు మాట్లాడుతున్నారు. 119వ అధ్యాయం 87 వచనం. అందరూ తీయాలి, అందరూ చూడాలి. 119, 87. భూమి మీద ఉండకుండా వారు నన్ను నాశనము చేయుటకు కొంచెమే తప్పెను. కొంతమంది దావీదు గారి విరోధులు ఆయన్ని నాశనం చేసేయాలి భూమి మీద ఉండకుండా అని చాలా ప్రయత్నాలు చేశారట. కొంచెంలో తప్పించుకున్నాడట. ఏమండి, దావీదు గారిని భూమి మీద ఉండకుండా ఏం చేయాలనుకున్నారట? నాశనం చేసేయాలనుకున్నారట. కానీ కొంచెంలో తప్పించుకున్నాడట. అయితే నీ ఉపదేశమును నేను విడువక ఉన్నాను. నీ ఉపదేశం అంటే వాక్యం, అంతే కదండి. ఉపదేశం అంటే ఏంటి? వాక్యం. నీ వాక్యాన్ని నేను విడవక ఉన్నాను అన్నాడు. వాక్యాన్ని విడిచిపెట్టకూడదండి మనం. ఏమండి, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా మనం ఏం విడిచిపెట్టకూడదు? వాక్యాన్ని విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ఈ వాక్యమే మన ఆత్మలను రక్షించే శక్తి కలిగినది. ఈ వాక్యమే మన విశ్వాస జీవితాన్ని అభివృద్ధి చేసేది. ఈ వాక్యమే మన ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసేది. ఈ వాక్యమే మనల్ని పాపం చేయకుండా మనల్ని భద్రపరిచేది. ఈ వాక్యమే మనల్ని నరకానికి వెళ్లకుండా నిత్య జీవానికి నడిపించేది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం ఏం చేయకూడదు? వాక్యాన్ని విడిచిపెట్టకూడదు. అందుకే దావీదు గారు నీ ఉపదేశము నేను విడువక ఉన్నాను అంటున్నారు. అందుకే సొలొమోను గారి ద్వారా దేవుడు సామెతల గ్రంథంలో ఒక మంచి మాట రాయించాడు చూడండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 34వ వచనం చూడండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 34. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. ఎవరు ధన్యులంట? అనుదినము అన్నాడు చూడండి. అనుదినము అంటే ఏంటి? వారానికి ఒక గంటనా? ఏమండి, అనుదినము అంటే ప్రతిదినము అని, అంతేనా? ప్రతిదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. ఉపదేశం అంటే వాక్యం. ఏమండి, నా ఉపదేశం వినువారు ధన్యులు. ఎప్పుడెప్పుడు? ఏమండి, మన ఖాళీగా ఉన్నప్పుడా? ఏమండి, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు. అంటే ప్రతి దినము కూడా మన వాక్యం వినాలి, వాక్యం చదవాలి,
వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యానుసారంగా జీవించాలి, వారు ధన్యులు అన్నాడు. కాబట్టి వాక్యాన్ని విడిచిపెట్టకూడదు మనం ఇప్పుడు కూడా. ఏమండి, ఈరోజు ఏం చెబుతారా వాక్యం అని చెప్పి వేగిరిపడి రావాలి దేవుని సన్నిధికి. ఈరోజు దైవ సేవకుల ద్వారా దేవుడు వాక్యం ఏం చెప్పిస్తాడా అని పరుగు పరుగును రావాలి దేవుని వాక్యం వినటానికి. ఏమండి, వాక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం విడిచిపెట్టకూడదు. ఏమా, వాక్యాన్ని విడిచిపెట్టకూడదు. వాక్యమే మనకి ఈరోజు మనల్ని బ్రతికింపజేసేది, వాక్యమే మనల్ని జీవింపజేసేది, వాక్యమే మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించేది. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, వాక్యాన్ని విడిచిపెట్టకూడదు. అలాగే ఇంకా ఏం విడిచిపెట్టకూడదు మరొక మాట మనం చూడగలిగితే, యోబు గ్రంథం 27వ అధ్యాయం, యోబు గ్రంథము 27వ అధ్యాయం 6వ వచనం చూడండి పిల్లరా. యోబు గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం. నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు. యోబు గారు మాట్లాడుతున్నారు ఈ మాట. ఏమా, నా నీతిని విడువక గట్టిగా పట్టుకుందును అన్నాడు. నీతిని విడిచిపెట్టకూడదు మనం. ఏమండి, నీతి, చాలామంది నీతి తప్పుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. అవునా, నీతి మర్చిపోతారు, నిజాయితీ మర్చిపోతారు. ఏమండి, నీతి మర్చిపోయి నిజాయితీ మర్చిపోయి వ్యవహరిస్తూ ఉంటారు చాలామంది. అందుకే యోబు గారు అంటున్నారు, నా నీతిని విడువక గట్టిగా పట్టుకుందును. నీతి ఉండాలి, నిజాయితీ ఉండాలి. ఏమండి, ఈరోజు నీతి ఉండట్లేదు చాలామందిలో, నిజాయితీ ఉండట్లేదు చాలామందిలో. కానీ క్రీస్తుకు పూర్వం బ్రతికిన యోబు గారు మాత్రం నా నీతిని విడువక గట్టిగా పట్టుకుందును, నా ప్రవర్తన అంతటి యందు, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందింపదు. నా హృదయం నా మీద దోషారోపణ చేయదు. ఏమండి, నా హృదయం నన్ను నిందింపదు. ఎందుకు నిందింపదు? యోబు గారు ఎలా బ్రతుకుతున్నారు? నీతిగా బ్రతుకుతున్నారు కాబట్టి అతని హృదయం ఆయన మీద అతని నిందింపదు, దోషారోపణ చేయదు. కానీ ఈరోజు చాలామంది క్రైస్తవుల జీవితాలు చూస్తే ఏమండి, వాళ్ళ హృదయం ఎన్ని దోషారోపణలు చేస్తుందో, ఎన్ని ఆరోపణలు చేసినా కూడా పక్కన పెట్టేస్తూ ఉంటారు. వీళ్ళ పని వెళ్దే, వీళ్ళ పాత రోత జీవితంలో ఏ విధమైన మార్పు ఉండదు, అలాగే బ్రతుకుతూ ఉంటారు చాలామంది. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మాటలు విన్న తర్వాత మనలో మార్పు అనేది రావాలి, మారాలి, దేవుని దగ్గరికి రావాలి, దేవుని కోసం బ్రతకాలి. లేకపోతే పరలోకం అనే మహాలోకానికి ఎలా వెళ్ళగలమండి? వెళ్ళలేం ప్రియమైన దేవుని వల్ల. కనుక మనమందరం కూడా నీతిని విడవకూడదు అని చెప్పి ఈ సందర్భాన్ని బట్టి మనకు అర్థం కావాలి. అందుకే కీర్తన గ్రంథంలో దావీదు గారు ఏమంటున్నారంటే, కీర్తన గ్రంథము 18వ అధ్యాయం, కీర్తన గ్రంథం 18వ అధ్యాయము 20వ వచనం చూడండి. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 20. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలము ఇచ్చును, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలము ఇచ్చాను. దేవుడు దేని బట్టి ప్రతిఫలం ఇస్తాడట? నీతిని బట్టి, నిర్దోషత్వాన్ని బట్టి. మనలో నీతి లేదు, నిర్దోషత్వం లేదు, అప్పుడు మనకి దేవుని దగ్గర నుంచి సరైన ప్రతిఫలం వస్తుందండి? రాదు. ఏమండి, మనలో ఏముండాలి? ఇప్పుడు నీతి ఉండాలి. ఏమండి, దావీదు గారు అంటున్నారు, నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. అంటే మనలో నీతి ఉండాలి. నీతిని మనం ఇప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. నీతిని విడిచిపెట్టేస్తుంటారు చాలామంది, నిజాయితీని విడిచిపెట్టేస్తూ ఉంటారు, నిర్దోషత్వాన్ని విడిచిపెట్టేస్తూ ఉంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం నీతిని విడిచిపెట్టకూడదు. ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురైనా, ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనా కూడా మనలో ఉన్నటువంటి నీతిని మనం విడిచిపెట్టకూడదు. ఏమండి, అలాగే ఇంకా ఏం విడిచిపెట్టకూడదు మరొక మాట మనం చూడగలిగితే, నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయము 39వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 39. నెహెమ్యా గ్రంథం 10:39. ఇశ్రాయేలీయులను, లేవీయులను, ధాన్యమును,
క్రొత్త ద్రాక్షరసమును నూనెను తేగ సేవ చేయు యాజకులను ద్వారపాలకులను గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్ఠితములకు ఉపకరణములుండు మందిరపు గదులలో ఉంచవలెను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. దేని విడిచిపెట్టకూడదు? దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు. ఎందుకు విడిచిపెట్టకూడదు? దేవుని మందిరంలో ఏం చెప్పబడుతుంది? దేవుని వాక్యం చెప్పబడుతుంది. మన ప్రవర్తన దిద్దుకునే మాటలు ఎక్కడ చెప్పబడతాయి? దేవుని మందిరంలో చెప్పబడతాయి. మనం అందరము కూడా మన బ్రతుకులను బాగు చేసుకునే మాటలు ఎక్కడ చెప్పబడతాయి? దేవుని మందిరంలో చెప్పబడతాయి. మన ఆలోచన విధానాన్ని మార్చుకునే మాటలు ఎక్కడ చెప్పబడతాయి? దేవుని మందిరంలో చెప్పబడతాయి. మనం దేవునికి దగ్గర చేసే మాటలు ఎక్కడ చెప్పబడతాయి? దేవుని మందిరంలో చెప్పబడతాయి. కనుక మేము దేవుని మందిరమును విడిచిపెట్టము అన్నారు. చూడండి, ఇశ్రాయేలీలు దేని విడిచిపెట్టకూడదు? దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు. కనుక దావీదు గారు ఏమంటున్నారు చూద్దాం, చూసి ముగించుకుందాం. కీర్తన గ్రంథము 23వ అధ్యాయం. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనం చూడండి. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఏమండి, ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? దావీదు గారు మాట్లాడుతున్నారు. ఏమండి, దావీదు గారు అంట, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చిరకాలం అంటే నా జీవితకాలం అంతా అని. ఏమండి, నా జీవితకాలం అంతా కూడా నేను యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. రాజుగారికి కోట లేదా ఉండటానికి? దావీదు గారు రాజుగారే కదా, రాజుగారికి ఇల్లు లేదా? ఉంది. మరి ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నాడు ఆయన? దేవుని మందిరంలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, కనుక మనం కూడా ఎక్కువ శాతం దేవుని మందిరంలో ఉండడానికి ఇష్టపడాలి. దేవుని మందిరంతో సహవాసం కలిగి ఉండడానికి ఇష్టపడాలి. ఎందుకంటే 2-3 ఎక్కడ కూడి ఉంటారో అక్కడ ఎవరుంటారన్నారు? ఏమండి, 2-3 ఎక్కడ ఉంటారో అక్కడ దేవుడు ఉంటాడు అన్నాడు కదా. కాబట్టి మనందరము కూడా ఇక్కడ కూడుకున్నప్పుడు ఎవరుంటారు? అక్కడ దేవుడు ఉంటాడు. కాబట్టి మనందరం కూడా దేవుని మందిరంలో సమాజంగా కూడుకుని దేవుని మాటలు వింటున్నప్పుడు దేవుడు మన మధ్యలో ఉంటాడు, దేవుడు మనతో ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, మనం ఏం విడిచిపెట్టకూడదు? ఇప్పుడు దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు. ప్రారంభం నుంచి ఏం విడిచిపెట్టకూడదని చదువుకున్నాం మనం? మొదటి ప్రేమను, దేవుని ప్రేమను విడిచిపెట్టకూడదని చదువుకున్నాం. అలాగే యథార్థతను విడిచిపెట్టకూడదని చదువుకున్నాం. అలాగే దేవుని వాక్యాన్ని విడిచిపెట్టకూడదని చదువుకున్నాం. అలాగే నీతిని విడిచిపెట్టకూడదని చదువుకున్నాం. అలాగే దేవుని మందిరాన్ని కూడా విడిచిపెట్టకూడదు. కాబట్టి అందరూ కూడా ఆ విధమైన జీవితం జీవించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయ కలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, అత్యంత ప్రేమ కనికరము కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు, అమూల్యమైన మాటలు, శక్తి కలిగిన మాటలు మేము నేర్చుకున్నాం తండ్రి. క్రైస్తవులమైన మేము వేటిని విడిచిపెట్టకూడదని మీ పరిశుద్ధ గ్రంథం ద్వారా కొన్ని మాటలు మేము నేర్చుకున్నాం తండ్రి. విన్న మాటలు విని విడిచిపెట్టి ఈ లోకంలో కొట్టుకుని పోయేవారుగా ఉండకుండా విన్న మాటలను పట్టుదలతో పట్టుకుని మా హృదయంలో భద్రపరుచుకుని ఆ మాటల ప్రకారంగా మేమందరం నడుచుకోవటానికి సహాయం చేయండి తండ్రి. తలలు వంచి ప్రార్థన చేస్తున్న మమ్మలను, మా కుటుంబ సభ్యులను దయతో జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరచండి, బలపరచండి, మీ చిత్తానుసారంగా నడిపించండి. మా కుటుంబాలలో ఇంకెవరైతే రక్షణ పొందలేదో వారు కూడా రక్షణ పొందడానికి సహాయం చేయండి. వారి మనోనేత్రాలు వెలిగించి మారుమనసును దయచేసి మీ మాటల ద్వారా వారిని కూడా ఆకర్షించుకుని మీ రాజ్యంలో సభ్యులుగా చేర్చుకోండి తండ్రి. అలాగే మేమందరం కూడా తిరిగి మా గృహాలకు వెళుతూ ఉండగా
మా ప్రయాణంలో తోడుగా నీడగా ఉండండి. మమ్మల్ని అందరినీ కూడా మరి పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో ఆశీర్వదించి దీవించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని, మీ చిత్తమైతే మరలా మేమందరం ఆదివారం చిన్న మందగా కూడుకుని మరొక అద్భుతమైన పాఠాన్ని మీ పరిశుద్ధ గ్రంథంలో నేర్చుకుని మా ఆత్మీయ జీవితాన్ని, మా విశ్వాస జీవితాన్ని అభివృద్ధి పరుచుకుని మీరిచ్చే పరలోక రాజ్యానికి మీ మాటల ద్వారా బాటలు వేసుకోవడానికి సహాయం చేయమని మీ ప్రియకుమారుడును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామమును బట్టి చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.